మిత్రులైతే మాకు బాగా సపోర్ట్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే గతంలో మీరు చేసిన సపోర్ట్ వల్లే మేము బయటకు వచ్చి ఉద్యమం చేసిన సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే భూములు ఇవ్వకపోయి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెబుతాడు ఇది రాజకీయాలు కాదు రైతులకు సంబంధించిందని చెబుతున్నారు. అక్కడ ఒక రైతు, వాళ్ళు మా రైతు సోదరులే. 98 మంది ఇచ్చి ఇద్దరు ఇవ్వనాటికి నేను సపోర్ట్ చేస్తాను నేను వస్తానంటే ఎలాగా ఒప్పుకుంటారు జనం? ఈ 95 మంది ఇచ్చిన వాళ్ళు ఆ రోజే మేము ఇవ్వము మీరు కూడా ఇవ్వద్దని మా వాళ్ళల్లో తిరగాలి. వాళ్ళు ఇటు వచ్చి 29 వాళ్ళల్లో మేము ఇవ్వడానికి ఇష్టపడతలేదమ్మా, మీ 29 మిగిలిన గ్రామాలు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండుకో తిరగాలి వచ్చి. ఇప్పుడు కూడా ధర్నా చేయండి, ఇప్పుడు ఇవ్వద్దని చూస్తున్నారు. 24 దగ్గర కూర్చొని ధర్నా చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వద్దని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఎక్కడ ఆగుతారు? ఇచ్చేదాకేమో ఇవ్వండి నాకు ఇష్టమేని అంటాం. ఇచ్చి నాకు ఈ రాజకీయ నాటకాల కోసం జగన్ రెడ్డి గారు చేసే తపన ఇదంతా. అంతేగాని నిజంగా ఆయనకి రైతుల మీద ఇంట్రెస్ట్ ఉండా ఆ రోజు మహిళలను అంత ఏడిపించాడు. ఇప్పుడు ఇంకా ప్రజెంటు ఇప్పుడు కూడా వచ్చి మా మీద రాళ్ళు వేశారు. జంగిల్ రాజ్యం నడుతుంది. ఎక్కడ జంగిల్ రాజ్యం? నువ్వు ఉన్నప్పుడు నడిచింది జంగిల్ రాజ్యం. సచ్చారు బాబా ఎప్పుడు పోతావా నువ్వు అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా 26 జిల్లాల దండాలు పెట్టుకొని నిన్ను వదిలించుకొని ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే ప్రతిపక్షం ఉండా నువ్వేదో పాయింట్ రేజ్ చేస్తావని. ఇప్పటికైనా నువ్వు గమనించి నువ్వు ఈ మానుకొని ప్రజలకు ఏదైనా మంచి ఉపాయం ఉంటే చెప్పండి. ఇప్పుడనే నిన్న పెట్టారు మన రైతు సోదరులు. ఈ రాజకీయాల్లో తావులేదంటే మరి మీరు ఎందుకు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? రాజకీయాలకు తావులేదు, ఇది రైతుల సమస్య అన్నప్పుడు మీకు ఎగ్జిక్యూషన్ లెటర్ ఇచ్చిన కలెక్టర్ దగ్గరికి పోవాలి, లేదా సిఆర్డీ ఆఫీసర్ని కనుక్కోవాలి వెళ్ళి కమిషనర్ గారిని. ఏంటయ్యా ఇవ్వటం ఏంటి, మా పరిస్థితి ఏంది, మేము కోర్టుకు పోతున్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయడు. ఇంకాస్త రెచ్చగొట్టి ఇంకా నిప్పులు పోసి ఆంధ్రప్రదేశ్ను దిగజార్చే పనిలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమే లేదండి. ఏమాత్రం ఇష్టం ఉన్నా అమరావతినే ఒప్పుకునేవాడు, పోలవరం కంప్లీట్ చేసేవాడు. కాస్తన్నా ఆ పోలవరం చేసిన 5% కూడా నేను చేశానంటాడు. ఇప్పుడు ఇంతమంది ఇచ్చిన వాళ్ళని కుయ్యోమర్రు అంటే ఆయన ఇవ్వనాల తరపు మాట్లాడు రాళ్ళు వేశారు అయ్యేశారని మాట్లాడు. వారు అంబటి రాంబాబు గారు పోలీసుల్ని ఎంత నెట్టాడో నేను అందరం చూసాం మీడియాలో. అదే మేము గతంలో చేస్తే నువ్వు మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద కేసులు పెట్టావు. మా మీదకి వస్తున్నారని నెడితే మహిళలను కూడా చూడకుండా ఒక్కొక్కరి మీద 20 కేసులు పెట్టి నానా యాగి చేసి 5 ఏళ్ళు మమ్మల్ని కూర్చొని ఇంచాడు కూర్చొని ఇలా నుంచుంచాడు కూర్చొని ఇలా. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంకా అలాంటి పరిస్థితి నువ్వు తీసుకొస్తే ఏమైపోవాలి మేము చెప్పండి? మా పొలాలు ఇచ్చి మా బిడ్డల భవిష్యత్తు ఏంది అనుకుంటే ఇంకేమైపోవాలి? ఇంకా అయితే మా దగ్గర ధర్నాలు చేసే ఓపిక కూడా లేదండి. నిజం మాట్లాడితే పిల్లలందరూ బయట ఉంటున్నారు. అందరం వచ్చి మేము ధర్నాలు ఎలా చేస్తాం అనుకున్నారు? ఇప్పటికైనా నువ్వు మంచి మనసు ఆ రైతులకు అర్థమన్నా చేశాడు చెప్పండి. లేదా ఇట్లాంటి విభేదాలు సృష్టించి ఇంకా రైతులు రాళ్ళు వేసుకోండి కొట్టుకోండి పక్కన ఇవ్వనాలతో అంటే మాత్రం బాధపడేది. ఇచ్చిన రైతులు 98% ఇచ్చాము. మేమేం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి? అంత జంగిల్ మయం చేశారు. ఇప్పుడు మా పొలాలు మాకు ఈ మంచి చంద్రబాబు గారి మీద మేము అరవమా? ఆ రోజు వాళ్ళు ఎందుకు అరవలా? మేము కోర్టులకి ఎక్కామన్నారు. కోర్టుకి నడుస్తుంది కదా కోర్టులో. మీరు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలా? మీరు రైతులు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు గడ్డి తింటున్నారా? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు అదేమంటే మేము రైతు సోదరులు అంటే మేము అంటున్నా వాళ్ళని రైతు సోదరులు కనుక ఇంకా సాఫ్ట్గా మాట్లాడుతున్నాం. ఇంకా వాళ్ళు గడ్డి తిన్నారు ఇన్నాళ్ళు వెళ్ళి అప్పుడే కలవచ్చు. అయ్యా మా పొలాలకు ఒక కట్టుదిట్టం చెయ్యి రాజధానిలో బాగుండా అని మీరు ఒక జీవో తెప్పించుకోవాల్సింది ముఖ్యమంత్రి చేత. ఇప్పుడు వచ్చింది దేవినేని అవినాష్ అంబటి రాంబాబు పేరు నాని చేత. అప్పుడు ఊరుకొని ఇప్పుడు వచ్చి మా పొలాలు ఏమైపోతున్నాయి మాకు ఇచ్చారు, లెటర్లు ఇచ్చారు, మేము కోర్టుకు వెళ్ళండి, కోర్టు సాల్వ్ చేస్తుంది కదా. కోర్టులనే అందరికండి. జగన్మోహన్ రెడ్డి అసలు కోర్టుకి సమన్యాయం ఎక్కడ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కడనే కోర్టులు లాయర్లు జడ్జిలు చూస్తే ఏం బాగుంటుంది? మీరు మొత్తం చూడండి. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళందరూ కోర్టులు చూడాలి, జడ్జీలు చూడాలి, లాయర్లు. ఇది మాత్రం సమన్యాయం మా అందరికీ చేశాడు. అందుకు మాత్రం ఆయనకు దండం పెడుతున్నాం. ఎప్పటికైనా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా నీ పని నువ్వు చేసి ఇంకా మాకు ఏదైనా ఉపయోగపడేది ఉంటే ఇంకా చేయలేదు చెయ్యండి, ఇవ్వండి. అలాంటి ప్రెస్ మీట్లు పెట్టండి. ఇంకా వాళ్ళకి భూములు ల్యాండ్ ఇవ్వండి, రిటర్నబుల్ ఫ్లాట్లు అని మీరు అట్లా ప్రశ్నించాలి. అంతేగాని వాళ్ళని 2-3 రెచ్చగొట్టి ఎమ్మటేసుకొని వచ్చి వాళ్ళు మేము రమ్మంటేనే వచ్చి ఎందుకు రమ్మనాలి? మీరు అసలు రాజకీయాలు తావులేదని మీరే చెబుతున్నారు. వాళ్ళని ఎందుకు రమ్మన్నట్టు మీరు వాళ్ళల్లోకి ఎందుకు రమ్మన్నారు? మావి గన్నని ఇప్పటికీ నువ్వు అమరావతిని ఒప్పుకోవట్లేదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ మావి గన్ను రిప్రజెంటేషన్ తీసుకొని మోడీ దగ్గరికి పో. ఏమయ్యా నువ్వు చేసింది జల్లదు, పార్లమెంట్లో రాజ్యసభలో పెట్టావేమి జల్లదు, నువ్వు వచ్చితే ఇదంతా చించి పారేసి నేను మళ్ళీ మావి గన్ పెడతాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 3 ఎంపీల చేత ఇప్పించు రిప్రజెంటేషన్. పాత ఫ్రెండు కదా మోడీ గారి రియాక్షన్ బట్టి
అప్పుడు చదువు కానీ మావి కన్నాను ఇంకోటి నీ పాడే నీ పచ్చిపత్తలని, అంతేగాని ఇంకా మమ్మల్ని మాత్రం మా ఉసురు పోసుకొని ఈసారి సింగిల్ డిజిట్ పరిమితం అవ్వాలని మనస్ఫూర్తిగా అమరావతి రైతులు మా ఏడుపు ఇంకా ఇంకా నీకు తగిలిద్ది, అది మాత్రం గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర ఏదో మంచిగా అసెంబ్లీకి వచ్చి పోషించండి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం నిజంగా మా ఉసురు తప్పకుండా పోసుకుంటాం. మా దగ్గర ఓపిక కూడా లేదు, ఇన్నాళ్ళు తిరిగాము నీకు ఎదురు తిరిగాం కానీ ఈసారి అయితే ఓపిక కూడా లేదు. కానీ మళ్ళీ నువ్వు వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరగబడతాం. మేమైతే రాజధానిలో రైతులు వచ్చి ఇప్పటికైనా నువ్వు ఇదే అమరావతి అని ఒప్పుకొని మాకు ఏదన్నా చేయలేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించు, అంతేగాని ఇంకా మావి కనిపెడతాను మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం ఊరుకునే లేదు. రైతులుగా ఏదో రకంగా పోరాడతాం, అది నిరసనే. మందడం గ్రామంలో మేము ఎవరైతే అమరావతి జేఏసీ రైతు జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి ఉన్నామో మేమంతా కలిసి ఒక సమావేశం అయ్యాము. ఆ సమావేశంలో గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా 3 రాజధానులు అనే పేరుతోటి నిర్వీర్యం చేయటం, మేము ఉద్యమం చేయటం, కోర్టులకు వెళ్ళటం, దాన్ని సాధించుకోవడం జరిగిన విషయాన్ని ఒక్కసారి పునరావృతంగా చేసుకుంటూ మొన్న ఉండవల్లి ఎర్రబాలెం గ్రామాల్లో అక్కడ భూములు ఇవ్వడం రైతులతో సంభాషణ చేయటానికి కానీ అక్కడ రెచ్చగొడతానికి కానీ వేరే పద్ధతుల్లో దేనికి వచ్చారో మొత్తం మీద తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం చూస్తే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, అందువల్ల అమరావతి రైతు పరిరక్షణ కింద మేము వచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు మాజీ మంత్రివర్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు అమరావతిని అంగీకరించకుండా మావగాననేటువంటి నువ్వు రాజధానిని ప్రకటించిన తర్వాత నీకు అమరావతిలోకి వచ్చేటువంటి హక్కు ఎక్కడుంది? మీరు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిలోకి ఎంటర్ అయ్యి అమరావతిలో ఏ రైతుకి మీరు సహకారం చేయాలన్నా, లేదు అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది తనిఖీ చేయాలన్నా, అమరావతిని గురించి మీరు ఎక్కడన్నా మాట్లాడినా, మీరు ఏదైతే మావగాన్ అనేటువంటి రాజధాని అనేటువంటి పదాన్ని వాడారో దానిని విత్డ్రా చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా మేము అంగీకరించున్నామని చెప్పిన తర్వాత దీని విషయానికి రావాలి. నీకెందుకు అవి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రూట్లను మళ్ళీ ఏం చేయాలో ఏంటో మరలా తిరిగి మీరేం చేస్తారో నిర్ణయం చేసుకోండి. కానీ ఏదో వంక మీద ఈ రాజధానిలోకి వచ్చి అల్లకల్లోలను సృష్టించాలనేటువంటి విధానం కరెక్ట్ కాదని, అటువంటి పరిస్థితులు ఏదన్నా కనుక కాదనుకున్నటువంటి వాడు ఇందులో రావటువంటి అలసలు చుచ్చడానికి వస్తున్నాడు అనేది మా అభిప్రాయం. అలా జరిగేటట్టయితే మేము భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మహారాష్ట్ర ఏంటి, మమ్మల్ని ఇక్కడ ఆగం చేయడానికి మరలా తిరిగి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆగం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళని మేము ఏ రకంగా చూడాలి? దీంట్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి దాని మీద మా ప్రణాళికని మేము ఇక్కడ చర్చించుకొని ప్రశాంత వాతావరణంలో ఈ రాజధానిని సక్రమంగా త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా ఇక్కడ భూములు ఇచ్చిన రైతులందరికీ అన్యాయం లేకుండా ఏమీ గలాటాలు లేకుండా జరిగిపోవాలనేటువంటి అభిప్రాయంతో మేము మాట్లాడుకోవడం జరిగింది. కనుక ఈ యొక్క సమావేశంలో ఏకైక తీర్మానం ఏమంటే, ఏ వైసీపీ ప్రతినిధి అయినా ఏ వైసీపీ నాయకుడైనా ఈ రాజధానులకు అడుగుపెట్టి రాజధానిని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ రాజధానికి సపోర్ట్ ఇస్తూ వారు ప్రతిపాదించినటువంటి మావగాన్ అనేటువంటి రాజధానిని విత్డ్రా చేసుకుని రావాలనేటువంటిది మా యొక్క తీర్మానంగా ఇక్కడ మీ అందరికీ మనవి చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒకవేళ జగన్ వస్తే మీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం స్పందించకపోయినా స్పందించిన మీ స్టాండ్ ఏంటి? ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ విచ్ఛిన్నకరమైన పరిస్థితి చేయటానికి రావడం అనేది మేము ఒప్పుకోం కదా. అచ్చంగా అమరావతికే నువ్వు వస్తున్నావు అంటే మేము అంగీకరించాం కదా. చూద్దాం వారు ఏ పద్ధతుల్లో వస్తారో, దేనికి వస్తారో, ఇంకా భూములు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయడానికి వస్తారో
ఏ పద్ధతిలో వస్తారో మనకి తెలియదు, మనమే ఊహించి చెప్తాం. వారు గౌరవంగా వచ్చి గౌరవంగా పోతే వీ విల్ ఆల్సో యాక్సెప్ట్. మాకు మాత్రం ఇబ్బంది ఏముంది? జరిగే పనులు జరుగుతూ ఉంటే దానికి ఏం ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కదా. కానీ మేము చెప్పేదాన్ని దృష్టిలో పెట్టుకొని అమరావతికి జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో మాత్రమే రావాలి అనేది నేను కూడా పొలిటికల్గా వాళ్ళకి హెచ్చరిక చేసేటువంటి అభిప్రాయం. మీరు ఒకవేళ జగన్ వస్తే అడ్డుకుంటారా? జగన్ వస్తే అడ్డుకుంటారనేది, జగన్ గారు ఏ పద్ధతిలో వస్తాడో, ఎలా వస్తాడో తెలియకుండా అడ్డుకోవటము, తన్నుకోవటం అనేటువంటి ప్రస్తావన ఎందుకండి? ఆ ప్రస్తావన అప్రస్తుతం కదా. మావగారి పేరుతో వస్తే అడ్డుకుంటారు. మావగారి పేరుతో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే మేము దాన్ని ఎలా తిప్పికొట్టాలో మళ్ళీ కూర్చొని జేఏసీ కలిసి కూర్చొని ప్రభుత్వంతో కూడా మాట్లాడి అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి రాజధానికి, భూములు ఇచ్చిన రైతులకి అందరికీ సమంజసమైనటువంటి పాత్ర ఏం తీసుకోవాలో ఆ పాత్ర అప్పుడు తీసుకుంటాం. సార్ మీరేమో రావద్దు అని చెప్తున్నారు కదా, రావద్దని చెప్పలేదు. కొంతమంది రైతులు వాళ్ళ వైపు నుంచి కూడా మాట్లాడారు. మా కోరిక మేరకే వైసీపీ వాళ్ళు అమరావతిలోకి వచ్చారు, రామని కోరాం, వాళ్ళు మా కోరిక మేరకే వచ్చారు అన్నారు. వాళ్ళు కోరే హక్కు వాళ్ళకి లేదా అని చెప్పండి. మేము రావద్దనేటువంటి మాట ఎప్పుడూ మాట్లాడాము. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా రావచ్చు. నువ్వు ఒక ప్రత్యేకించిన ఇష్యూ మీద వచ్చేటప్పుడు, ఈ ఇష్యూను నువ్వు కాదని పార్లమెంట్లో వ్యతిరేకించినప్పుడు బహిరంగంగా నువ్వు బయటికి వెళ్ళి దీనిని అమరావతిని రాజధాని కాదు, మావగానే రాజధాని అనేది నువ్వు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మేము దానికి భిన్నంగా కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా. రావద్దంటానికి నేనే ఉండి జగన్ ప్రతిపాదిస్తున్న మావిధంలో అమరావతి కూడా ఉందిగా. అసలు అమరావతి అనేది జగన్ ప్రతిపాదిస్తున్న రాజధానిలో అమరావతి లేదా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. అమరావతి రీజనల్ క్యాపిటల్ వేరు, అమరావతి క్యాపిటల్ సిటీ వేరు. మీకు అర్థం కాల? అమరావతి క్యాపిటల్ సిటీ అనేటువంటిది ఇప్పుడు మన నిర్మాణం జరుగుతున్నటువంటి దానిలో ఒక భాగం. అది గవర్నమెంట్ సెక్టార్ మొత్తం కూడా అమరావతి సిటీ. అమరావతి రీజనల్ ప్రాంతం అనేటువంటిది నవనగరాలతో కూడినటువంటి రాజధాని అమరావతి రీజనల్ ఏరియా. ఈ నవనగరాలతో కూడినటువంటి దానిలో వారు చెప్పినట్టుగానే, వైసీపీ వారు చెప్పినట్టుగానే మచిలీపట్నానికి రోడ్డు విస్తరణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు బ్రహ్మాండంగా చేయడానికి పోర్టుని డెవలప్ చేసే ప్రతిపాదన కొనసాగుతూ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఉన్నటువంటి దానిని నవనగరాల ద్వారాగా తీసుకెళ్ళి మంగళగిరి ఓల్డ్ హైవేకే కాకుండా విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి కలిపి దీనిని అభివృద్ధికరమైన పరిస్థితి చేయడానికి కార్యరూపం దాల్చి మీరు చూస్తూనే ఉన్నారు. బ్రిడ్జెస్ కట్టడము, సీడీ యాక్సెస్ రోడ్డుకి ఇది చేయటము అనేటువంటి మీరు చూస్తున్నారు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి అనేటువంటిది ఒక మహాపట్టణం చేయాలనేటువంటి ప్రతిపాదనే ఇక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఈ ప్రతిపాదనలో ఒక అంశమే. అది మళ్ళీ దాన్ని ఎడగొట్టి దాన్ని రాజధాని అంటాం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం, అవగాహన లేని విషయం. అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని గురించి, అమరావతి రీజనల్ క్యాపిటల్ సిటీని గురించి అవగాహన లేక మాట్లాడేటువంటి మాటని నాకున్నటువంటి అభిప్రాయం. ఈరోజు అమరావతిలోని మందడం గ్రామంలో మరి ఒకసారి అమరావతి రైతుల సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. గత శనివారం జరిగినటువంటి పరిణామాల మీద రాబోయేటువంటి రోజులలో అలాంటి పరిణామాలు మళ్ళా పునరావృతం అయితే రైతులు ఏ విధంగా ఎదుర్కోవాలి, రైతులు ఏ విధంగా స్పందించాలనే దాని మీద కార్యాచరణని సిద్ధం చేసుకోవడానికి సమావేశమయ్యాము. మరి రైతులు పిలిస్తేనే మేము వచ్చామని చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు కానీ గతంలో ఇక్కడ రైతులే లేరు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇక్కడ భూములే లేవు, ఎడారులు శ్మశానము అన్నటువంటి ఆ రాజకీయ నాయకులు, ఆ పార్టీ వారే ఈ రోజున రైతులు పిలిస్తేనే వచ్చామంటాం మరి హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు కానీ ప్రజలకి మనం ఒక సందేశం పంపేటప్పుడు దానిలో స్పష్టమైనటువంటి మరి సందేశం ఉంటేనే 10 కాలాల పాటు దాని యొక్క విలువ అనేది ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి ఏ ఒక్క మాట కూడా అమరావతికి సంబంధించిన కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఈ రోజున మనందరం కూడా గత ఆయన పరిపాలన చూసాం. ఇప్పుడు కొత్తగా అమరావతిలో రైతుల యొక్క సమస్యలు ఉన్నాయి, రైతులు పిలిస్తే వచ్చామనేసి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అమరావతి విచ్ఛిన్నానికి కానీ అమరావతి అభివృద్ధిలో కానీ ఆ రోజున తను చేసినటువంటి పనులు చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసాము. మరి ఆ పరిస్థితులను బట్టే తన యొక్క పార్టీకి కానీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. వారు పంపించేటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు గత ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రజలను కానీ అమరావతి ప్రజలను కానీ కులాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చులు పెడుతూ వారి నోటికి వచ్చినట్టుగా మనుషుల్ని కించపరిచే విధంగా మహిళల్ని బాధపెట్టే విధంగా ఎవరైతే ఎక్కువగా మాట్లాడారో వారినే ఎన్నుకొని కమిటీగా వేసి మళ్ళా ఇక్కడ అమరావతి ప్రాంతంలో చిచ్చులు పెడతానికి కానీ అమరావతి ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాం కానీ రాజధానికి భూములు ఉన్నటువంటి 0.999% రైతుల కోసం పంపుతామనటం చాలా విడ్డూరంగా ఉంది. మరి ఆయన తక్కువ శాతం ఇవ్వాల్సినటువంటి రైతుల కోసం వస్తే మరి 99.99% ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులు సంగతి మరి అక్కడ రైతులు గుర్తులేరా? ఆ రైతుల బాధల్ని కనబట్టలేదా? ఇచ్చినటువంటి రైతులు మరి అభివృద్ధి చెందకపోతే రేపు భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయనేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి మీరు ఇవ్వనటువంటి భూముల్ని నచ్చజెప్పి రైతులకు నచ్చజెప్పి అభివృద్ధికి మరి దోహదపడండి, రాష్ట్ర ప్రయోజనం కోసం ఉపయోగపడండి అని మీరు వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ చేత భూములు ఇచ్చండి తప్ప ఇక్కడ మరలా నేను వస్తాను, మళ్ళీ మా కమిటీ వచ్చిద్ది, మీ ప్రాంతంలో చిచ్చులు పెడతాము, రెచ్చగొడతాము, మీ మధ్యన రైతుల మధ్యన విద్వేషాల్లోనే మరి సృష్టిస్తాము, మా పార్టీ ప్రయోజనాల కోసం మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటామంటే ఇక్కడ రైతులందరం కూడా రైతు పుట్టక పెట్టి ఉన్నాము, రైతులందరం కూడా ఏకతాటి మీద ఉంటాము, రైతులందరం కూడా ఒకే మాట ఒకే బాట, అదే అమరావతి అభివృద్ధి, అదే అమరావతి రాజధాని కోసం అనేది మీకు మరలా తిరిగి తెలియజేస్తున్నాం.